డాక్టర్స్ అందరికీ మెడలో స్టెథోస్కోప్ ఎలాగో మా టైలర్స్ అందరికీ మెడలో ఈ టేప్ అలా ఆనవాయితీ అనమాట. సో నా వర్క్ చాలా ఈజీగా అయిపోవడానికి ఐరనింగ్ ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కంపల్సరీ ఐరనింగ్ చేసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకుంటాను నేను. అప్పుడే మెజర్మెంట్స్ అనేవి ఎక్కడ ఫాల్ట్ లేకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ కుదురుతుంది. నేను ఇప్పుడు ప్యూర్ బెనారసీ పట్టు క్లాత్ని అయితే ఐరనింగ్ చేస్తున్నాను. సో పట్టు క్లాత్స్ ఐరనింగ్ చేసేటప్పుడు హెవీ హీట్ ఉంటే ఫస్ట్ అయితే వాటి కలర్ చేంజ్ అయిపోతుంది, తర్వాత క్లాత్ పాడైపోతుంది. సో మినిమం హీట్తో ఐరనింగ్ చేసుకోవాలి. అలాగే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పట్టు మీద వేసేటప్పుడు లీవ్స్ అనేవి కానీ పట్టు మీద ఉండే డిజైన్ అనేది కానీ క్లాత్ రివర్స్లో ఉంటుంది కాబట్టి సో పర్ఫెక్ట్గా చూసి ఇలా అల్పిన్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. కటింగ్ అయినంత వరకు కూడా ఇలా అటాచబుల్గా ఉంటుంది అనమాట లైనింగ్ క్లాత్. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ డిజైన్ చేసేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయడానికి చాలా సహనం కావాలి. అప్పుడే స్టిచ్చింగ్ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. మన వర్క్ చూసి ఇంకొకరికి కూడా ఇంట్రెస్ట్ పుట్టాలి అనమాట, ఈ వర్క్ చేయాలి అని. సో అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలన్నమాట బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ. ఎవరేమనుకున్నా సరే ఇదే నా మనసుకి నచ్చిన పని. టైలరింగ్ అనగానే అందరికీ బట్టలు కుట్టి ఇవ్వడం అని అనుకోవద్దు. మనకి నచ్చినట్టుగా మన బట్టల్ని డిజైన్ చేసుకోవడానికి కూడా టైలరింగ్ వర్క్ని అందరూ నేర్చుకోవచ్చు.